నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే స్పెషల్ డే, మే డే అంటే కార్మికుల దినోత్సవం, అంటే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అనమాట. సో ఇది అసలు మే డే మనం ఎందుకు చేసుకుంటాం, అసలు ఎవరి ప్రాణ త్యాగాల వల్ల ఇది మనం చేసుకుంటాం, అసలు ఎందుకు ఈ మే డే అనేది జరుపుకుంటాం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఎంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా, మీకు తెలుసు అయినా చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అలాగే కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ రిలేటివ్స్లో ఎవరికైనా సరే ఖచ్చితంగా షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో అసలు మే డే అనేది మనం ఎందుకు జరుపుకుంటాం, మే డే అనేది మనం జరుపుకుంటాం అనమాట. సో ఈ మే డే అనేది మే 1st అయితే మనం జరుపుకుంటామండి. సో ఈరోజు ఈ కార్మికుల కృషి అలాగే కార్మికులను మనం తలుచుకుంటూ ఈ మే డే అనేది వ్యాప్తంగా కూడా జరుపుకుంటాం అనమాట. సో ఈ సందర్భంగా కార్మికుల కృషిని మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది. సో అలాగే వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడటం కూడా, సో ఆ రోజున వాళ్ళు పోరాడడం బట్టి ఈ రోజు అందరికీ కూడా సమానమైన అంటే టైం, ఒక వర్క్లో టైం అనేది, అలాగే చక్కగా ఒక జీతం అనేది చక్కగా అందుబాటు అయ్యేటట్లు, సో ఇవన్నీ కూడా మనకి అప్పుడు వాళ్ళు చేసిన త్యాగాల వల్లే అనమాట. సో మన దేశంలో కూడా ఈ సాంప్రదాయం అనేది ఉంది. మేడేని మనం కూడా జరుపుకుంటాం. అలాగే అసలు ఈ మేడే అనేది ఎందుకు జరుపుకుంటాం, అనేది చాలామందికి తెలీదు. సో ఇది అసలు ఎలా మొదలైందో కూడా చాలామందికి తెలియదు అనమాట. అసలు మేడే ప్రత్యేకతలు ఏంటో ఇవన్నీ కూడా మనం ఈరోజు అయితే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మేడే అనేది అంతర్జాతీయంగా ప్రత్యేకమైన రోజు అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే అనేది అంతర్జాతీయంగా జరుపుకుంటాం. అలాగే దీన్ని సెలవు దినంగా కూడా ప్రకటించుకుంటాం అనమాట. సో ఈ మే 1 అందరికీ కూడా సెలవే అనమాట. సో అలాగే మేడే అంటే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అండి. దీన్ని మేడే పుట్టుకకు, అంటే ఈ మేడే అనేది పుట్టుకకు ఎవరు కారణం, మనకి కార్మికులే ఒక కారణం అనమాట. సో కార్మికుల పోరాటాలు, కార్మికుల ఉద్యమాలు దీనికి కారణం అనమాట. సో అలాగే ఎందుకు కార్మికులు ఇలా ధర్నాలు అవి చేయడం జరిగిందంటే, వాళ్ళకి పని గంటలు ఇవన్నీ కూడా అందంగా, అంటే చక్కగా సమానంగా ఇవ్వడం, అంటే ఒక న్యాయంగా ఇవ్వడం అనేది కోసం వాళ్ళు పోరాటాలు అయితే చేశారనమాట. 1886లో షికాగోలో హే మార్కెట్లో ఈ కార్మికుల పోరాటం అనేది జరిగిందండి. సో ఈ కార్మికుల పోరాటం వాళ్ళు ఆ రోజు ఆవిర్భావానికి, అంటే 1886 షికాగోలో హే మార్కెట్లో ఈ కార్మికుల ఈ నిరసన అయితే మొదలైంది. సో అక్కడే మొట్టమొదటిగా మొదలైంది అనమాట. సో దీనికి అక్కడే మొట్టమొదటిగా మనం మొదలైనట్టు కూడా మనకి చరిత్ర కూడా చెప్తుంది. సో ఈ ఏడాదిని మే 1వ, అంటే ప్రతి ఏడాదిని మే 1వ తేదీన కార్మికుల దినోత్సవంగా మనం జరుపుకుంటాం అనమాట. సో ఈ మే 1న చాలామంది కార్మికులు నిరసనలు అయితే చేశారండి. ఈ షికాగోలోని హే మార్కెట్లో చాలామంది మొట్టమొదటిగా నిరసనలు అయితే చేశారు. సో మాకు నాణ్యమైన పని గంటలు ఇవన్నీ కావాలి అనేసి. సో అప్పుడు వీరికి మద్దతుగా హే మార్కెట్లో మరి కొంతమంది కార్మికులు అయితే, అంటే కొంతమంది కార్మికులు చేస్తుండగా వాళ్ళకి మళ్ళీ మద్దతుగా ఇంకా వేరే కొంతమంది కార్మికులు కూడా వీళ్ళకి తోడయ్యారనమాట. సో అంటే పోరాటం అనేది న్యాయంగా ఉంది కదా అనేసి అందరూ పోరాడి చేశారనమాట. సో కార్మికులు పోరాడి చేశారు. సో ఈ పోరాటం చేసేటప్పుడు కొంతమంది పోలీసులు కాల్పులు జరిగారనమాట. సో అప్పుడు ఏంటంటే కొంచెం పోరాటాలు అవి చేయడం వల్ల, కొంచెం ధర్నాలు అవి చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి, సో ఈ పోలీసులు అనేవాళ్ళు కాల్పులు ఇవన్నీ చేయడం వల్ల, సో ఆ కాల్పుల్లో కార్మికులు అనేవారు చనిపోయారు. కొంతమంది కార్మికులు చనిపోయారు. పోరాటం చేసే దాంట్లో కొంతమంది కార్మికులు చనిపోవడం వల్ల ఈ ఘటన తర్వాత ఒక ఏడాది పాటు చాలా దేశాల్లో కార్మికులు ఈ ఉద్యమాలు, నిరసనలు అయితే చేశారనమాట. సో ఈ కాల్పులు చేసిన తర్వాత ఈ పోరాటంలో చాలామంది కార్మికులు చనిపోయిన తర్వాత చాలా దేశాల్లో కూడా ఉద్యమాలు ఇవన్నీ కూడా చేయటం జరిగింది. సో రోజుకు కేవలం 8 గంటల మాత్రమే పని వేళలు ఉండాలి అనేసి వాళ్ళ డిమాండ్ అనమాట. సో అప్పటి కార్మికులు ప్రధాన డిమాండ్ ఇది. ఈ డిమాండ్లో అనేక యూరోపియన్ దేశాల్లో
చాలామంది యూరోపియన్ దేశాల్లో చాలామంది అంటే చాలా చోట్ల జరిగాయన్నమాట ఇవి. సో ఈ నేపథ్యంలోనే మే 1వ తేదీన షికాగోలో చనిపోయిన కార్మికులు ఉన్నారు కదండి. సో చనిపోయిన కార్మికుల గుర్తుగానే ఈ మేడే అనేది మనం జరుపుకుంటాం అనమాట. సో వాళ్ళు షికాగోలో ఏ మార్కెట్లో 1886లో మొట్టమొదటిగా ఈ కార్మికుల నిరసనలు అయితే స్టార్ట్ చేశారు కదండి. సో అక్కడ పోలీసుల కాల్పులలో ఈ చాలామంది కార్మికులు చనిపోవడం వల్ల ఆ కార్మికులకు గుర్తుగా అంటే నిరసనలు అవి చేశారు కదా. సో ఆ కార్మికులకు గుర్తుగా వాళ్ళకి ఒక నివాళులు అర్పించేటట్లుగా ఈ మే 1న ఈ మేడే అనేది జరుపుకోవడానికి ఇది ప్రధానమైన కారణం అన్నమాట. సో అప్పటి నుంచి మనం మేడేని అందరూ కూడా జరుపుకుంటారు. సో అప్పటి నుంచి మేడేని అందరూ కూడా జరుపుకుంటారు. అంతేకాకుండా చాలా దేశాల్లో కూడా ఇవైతే జరిగినాయి అన్నమాట, ఉద్యమాలు ఇవన్నీని. సో ఏం చేస్తారంటే వాళ్ళు గుర్తుగా చేస్తారు కదండి. మే 1న కార్మికులు చనిపోయిన వారి గుర్తుగా ఈ మేడే అనేది సెలవు దినంగా ప్రకటించారు కాబట్టి సో ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా చాలామంది మీరు చూసే ఉంటారు, రోడ్డు మీద ఎర్ర జెండాలు అవన్నీ పట్టుకుని చాలామంది ర్యాలీలు అవి కూడా చేస్తారనమాట. సో నిరసనలు ఇవన్నీ చేయడం అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. సో నేను ఈరోజే కాబట్టి వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఈరోజు నేను అలా చూశాను కూడా, చాలామంది రోడ్డు మీద రెడ్ ఫ్లాగ్ అంటే ఎర్ర జెండాలు పట్టుకుని నిరసనలు చేస్తున్నారు బైకుల మీద వెళ్తూ కూడా. సో చాలామంది అప్పటి నుంచి ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. సో తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో తర్వాత యూరోపియన్ దేశాల్లో మే 1ని సెలవుగా ప్రకటించారనమాట. సో సెలవుగా ప్రకటించి ఇదే సంప్రదాయాన్ని చాలా దేశాల్లో కూడా కొనసాగించారు. కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మే 1వ తేదీన ప్రారంభించడం కూడా ఆనవాయితీగా మారిందనమాట. సో మన దేశంలో అసలు ఇండియాలో మేడే అనేది ఎప్పుడు మొదలైందంటే కనుక మన దేశంలో కూడా మేడేకి ప్రత్యేక స్థానం ఉంది. సో ఇతర దేశాల్లో లాగానే మన దేశంలో కూడా పెద్ద ఎత్తునే కార్మిక పోరాటాలు జరిగాయి. మన దేశంలో 1862న కలకత్తాలో కార్మికులు పని గంటల కోసం హౌరా ఉంది కదండి, హౌరా రైల్వే స్టేషన్లో సమ్మె చేశారనమాట. 1920లో ట్రెండ్ యూనియన్ ఏర్పడింది. సో అప్పుడు ట్రెండ్ యూనియన్ అనేది ఏర్పడింది. ఈ ట్రెండ్ యూనియన్ ద్వారానే కార్మికులు చైతన్యం బాగా పెరిగింది. యూనియన్ అనేది ఎప్పుడైతే యూనియన్ అనేది ఒకటి ఉంటుందో అప్పుడు ఒకళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వడానికి వస్తారు కాబట్టి సో అలాగా యూనియన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో అలాగా ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట. సో ఆ యూనియన్ అనేది ఆ ట్రెండ్ యూనియన్ ద్వారానే కార్మికుల చైతన్యం పెరిగింది. సో మన దేశంలో తొలిసారిగా భారత్లో 1923న మేడేని ప్రకటించారనమాట. సో భారతదేశంలో మొట్టమొదటి కార్మిక దినోత్సవాన్ని మే 1, 1923న చెన్నైలో జరుపుకున్నారు. సో మొదటిసారిగా మనకి మే 1న 1923న చెన్నైలో జరపడం జరిగిందనమాట ఈ మేడేని. సో చూశారు కదండి మేడే యొక్క ప్రత్యేకతలు. సో మనకి మొట్టమొదటిగా 1886లో షికాగోలో మార్కెట్లో ఫస్ట్ ఆ కార్మికులు చేయడం వల్ల సో అప్పటి నుంచి చాలా దేశాలు ఒక ప్రేరేపితం కింద అయ్యి చాలా దేశాల్లో అలా చేసుకుంటూ ఈరోజు మే 1 కార్మిక దినోత్సవం. అంటే ఆ రోజున షికాగో మార్కెట్లో ఇలా నిరసనలు చేసినప్పుడు పోలీసులు కాల్పులు జరగడం వల్ల చాలామంది కార్మికులు చనిపోవడం వల్ల వాళ్ళకి గుర్తుగా, వాళ్ళకి నిరసనగా, వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ రోజు కింద అంటే మే 1న వాళ్ళకి అంకితం చేస్తూ ఈ మేడే అనేది సెలవు దినంగా ప్రకటించారనమాట. సో ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా మనకి మన స్ట్రీట్లలో సెంట్రల్స్లో గట్టా ఈ ఫ్లాగ్లు పట్టుకుని ఈ నిరసనలు ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి గుర్తుగా, వాళ్ళకి నివారణ అర్పించేటట్లుగా. సో మన దేశంలో చూసారు కదండి మే 1న 1923న చెన్నైలో అయితే ఫస్ట్గా మనకి మేడే అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. 1920లో అయితే మనకి సెలవు దినంగా కూడా ప్రకటించడం జరిగింది. సో చూసారు కదండి మేడే గురించి. అంటే ఒక కార్మికులు అంటే ఒకరితో కాదండి, ఆనాడు అలా కొంతమంది చేయబట్టి పూనుకుని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సమానమైన పని గంటలు అంటే 8 గంటలు టైం అనమాట. సో చక్కగా 8 గంటలు టైం వాళ్ళకి ఇచ్చే శాలరీలో కూడా మెరుగైన శాలరీ, అలాగే 8 గంటలు పనిదినముగా చక్కగా డైలీ ఈ టైం అనేది కేటాయించడం, ఇవన్నీ కూడా అప్పటి వాళ్ళు త్యాగాలే ఈరోజు మనం అనుభవిస్తున్నది అనమాట. సో ఎప్పుడు కూడా మనకి వాళ్ళు చేసిన త్యాగాల్ని గట్రా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని, అలాగే మనం కూడా చక్కగా ఒక యూనిటీగా ఉంటూ ఎక్కడ వర్క్ చేసుకున్నా ఎవరైనా సరే ఒక యూనిటీగా ఉంటూ చక్కగా చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కళ్ళ పనిలో అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అనమాట. సో చూసారు కదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.